అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 21 ఏప్రిల్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ మనకి ఆల్మోస్ట్ ఒక 1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతోంది. షాంఘై 0.15% మేర లాభాలతో ట్రేడ్ కావడం చూస్తున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో S&P 500 పాజిటివ్గా క్లోజ్ అవుతే నాస్డాక్ అండ్ డౌ జోన్స్ రెండు నష్టాల్లో ముగిసిన సంగతి మనకు తెలుసు. చైనా కీప్స్ కీ లెండింగ్ రేట్స్ స్టడీ ఇన్ బిడ్ టు షోర్ అప్ యాన్ యాజ్ ట్రంప్ టారిఫ్స్ ప్రెషర్ కరెన్సీ. సో లెండింగ్ రేట్స్ని యథాతథంగా స్థిరంగా ఉంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. ట్రంప్ డ్రాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వుడ్ మేక్ స్వీపింగ్ చేంజెస్ టు ద యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్. సో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్లో రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావడానికి డొనాల్డ్ ట్రంప్ ఒక డ్రాఫ్ట్ను సిద్ధం చేశారన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. ట్రంప్ టారిఫ్స్ పుష్ ఏషియన్ ట్రేడ్ పార్ట్నర్స్ టు వెయ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యాసివ్ అలాస్కా ఎనర్జీ ప్రాజెక్ట్. ఇక ట్రంప్ టారిఫ్స్ తర్వాత అంటే ప్రతి దేశానికి ప్రతి కాంటినెంట్కి ఏ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకి మెల్లిమెల్లిగా ఇక అర్థం కాబోతోంది. IMF మొదలు పెడితే వరల్డ్ బ్యాంక్ అందరూ కూడా దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్నట్టు రిపోర్ట్లు ఇచ్చుకున్న ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. గోల్డ్ $3,400 ఆల్మోస్ట్. గోల్డ్స్ రికార్డ్ ర్యాలీ పాజెస్ యాజ్ ఇన్వెస్టర్స్ క్యాష్ ఇన్ గెయిన్స్. కొద్దిగా ఇక్కడ ఈ గెయిన్స్ని క్యాష్ ఇన్ చేసుకునే ప్రయత్నం పక్కన పెడితే దాదాపు $3,400 2,600 నుంచి 3,400 దాదాపు $800 వరకు అప్రత్యేతంగా చాలా అతి తక్కువ సమయంలో గోల్డ్ దూసుకుపోవడం అయితే చూసాం. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ అయితే గట్టిగా రావచ్చు గోల్డ్లో, ఎందుకంటే ఇన్హరెంట్గా వాల్యూ పరంగా అయితే అంత గొప్ప ఇప్పుడైతే రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఈక్విటీస్ పెరుగుతున్నాయి, ఈక్విటీ మార్కెట్ అన్ని అసెట్ క్లాసెస్ పెరుగుతున్నాయి. ఈక్విటీ మార్కెట్స్ కూడా మనకు విపరీతంగా లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అయ్యాయి. ఇండియా అన్ని ఎకానమీస్ కంటే ఫాస్ట్గా రికవర్ అయినప్పటికీ మిగిలిన ఎకానమీస్ కూడా కొద్ది గొప్ప వేగంగా అయితే రికవర్ అయ్యాయి. సో అందువల్ల గోల్డ్లో మళ్ళీ ఈ స్థాయిలో గోల్డ్లో విపరీతంగా మొమెంటం ఉంటుంది. గోల్డ్ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ బాగా పెరుగుతుంది. $3,700 అన్న ట్రెండ్ అయితే అంత గొప్పగా ఉండకపోవచ్చేమో అన్నది బలంగా అనుకుంటున్నమాట. సో యాజ్ ఆఫ్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని సైడ్ లైన్స్లో వెయిట్ చేయడం మంచిది గోల్డ్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే. బ్రెంట్ $67 దగ్గర యాజ్ ఆఫ్ అయితే ట్రేడ్ అవుతుంది. స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. వరుసగా వాళ్ళు 3వ స్ట్రైట్ సెషన్ కొనుగోళ్లు జరిపారు. 4,670 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు గురువారం రోజు కొనుగోలు చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 3వ రోజు కూడా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపు 2,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం అయితే చూసాం. ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. స్టాక్స్ పరంగా ఇవాళ అన్న రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అనంతరాజ్, హిమాద్రి, IGI, మహీంద్రా లాజిస్టిక్స్, పిటి, రాజ్రతన్ గ్లోబల్ వేర్ కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుండగా ఈ లాస్ట్ 2-3 డేస్లో కొన్ని మేజర్ డెవలప్మెంట్స్ జరిగాయి. బ్యాంక్ స్టాక్స్ పరంగా HDFC, ICICI, ఎస్ బ్యాంక్ లాంటి ప్రముఖ కంపెనీస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశాయి. HDFC బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 7% మేర పెరగగా నెట్ NPA కొద్దిగా క్షీణించింది, 0.43% మేర. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10% వరకు పెరగడం అయితే చూసాం. ICICI బ్యాంక్ నెట్ ప్రాఫిట్ దాదాపు 18% మేర పెరిగింది. దాదాపుగా 12,630 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది బ్యాంక్. అండ్ నెట్ NPA 0.42 నుంచి 0.39 దాకా తగ్గడం చూసాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 11% మేర పెరిగింది. ఎస్ బ్యాంక్ ప్రాఫిట్స్ 63% మేర పెరిగి 738 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 5.7%గా నమోదైంది. నెట్ NPA 0.5 నుంచి 0.3కి తగ్గడం మనం చూస్తున్నాం. HDFC లైఫ్ నెట్ ప్రాఫిట్ దాదాపు 15-16% మేర పెరగగా నెట్ ప్రీమియం దాదాపు 16% మేర పెరిగింది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. రెవెన్యూ 2% మేర క్షీణించగా నెట్ ప్రాఫిట్ కేవలం 3.3% మేర వృద్ధిని మాత్రమే నమోదు చేయగలిగింది. టాటా ఎలక్సీ రెవెన్యూ 3.3% మేర క్షీణించగా నెట్ ప్రాఫిట్ దాదాపు 13.5% మేర క్షీణించింది. TCS కానీ టాటా ఎలక్సీ కానీ ఓవరాల్గా టాటా గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో కూడా గత కొద్ది కాలం నుంచి ఒక వీక్నెస్ అయితే మనం చూస్తున్నాం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ టోటల్ ఇన్కమ్ 24% అప్ అండ్ నెట్ ప్రాఫిట్ 1.8% మేర మాత్రమే వృద్ధి నమోదు చేయగలిగింది. స్టాక్స్ పరంగా జూబిలెంట్ ఫార్మాలో ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా బేస్లెస్ అండ్ ఆ అలిగేషన్స్కి ఏవి
ఆధారాలు లేవు అని చెప్పి పోలీసులు ఒక క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు అండ్ కోర్టు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సో జూబిలెంట్ ఫార్మోవా చైర్మన్ మీద, యాజమాన్యం మీద ఎలాంటి ఇది లేదు అని చెప్పి ఇప్పుడు ఒక క్లియర్ కట్ సంకేతం అయితే వచ్చింది. మేబీ కొద్ది గొప్ప పాజిటివ్ కావచ్చేమో జూబిలెంట్ ఫార్మోవాకి. శ్రీ సిమెంట్స్ 3.4 MTPA క్లింకర్ గ్రైండింగ్ యూనిట్ని ఛత్తీస్గఢ్లో కమిషన్ చేసింది. బయోకాన్ ఏప్రిల్ 23వ తారీఖున భేటీ కాబోతుంది. ఫండ్ రైజింగ్ సంబంధించి BHEL మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. 19% ఇయర్ ఆన్ ఇయర్ వెన్ కంపేర్డ్ విత్ ఓవరాల్ ఇయర్లో 27,350 crores ఆఫ్ రెవెన్యూని కంపెనీ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో ఆర్డర్ ఇన్ఫ్లోస్ పరంగా 92,534 crores ఉన్నాయి. FY25కి దాదాపు 196,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉన్నట్టు కూడా BHEL వెల్లడించింది. వేదాంత ఒరిస్సా హైకోర్టు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిమాండ్ ఆఫ్ 71 crores టు యాజ్ ఎన్వైర్మెంట్ కంపెన్సేషన్, అదొకటి. దివీస్ ల్యాబ్స్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయల మేర ఈ విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టబోతోంది. సైన్డ్ లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై డీల్, అదొకటి. అండ్ డైనమాటిక్ టెక్నాలజీస్ లాంచ్డ్ రేర్ ఫ్యూసిలేజ్ అసెంబ్లీ లైన్ ఫర్ 40-seater టర్బోప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్ అట్ బెంగళూరు ఫెసిలిటీ. సో ఇవి చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నీ మనం కవర్ చేయలేము. అండ్ ఎటర్నల్ ఫారిన్ ఓనర్షిప్ అనేది జొమాటోలో 49.5% మాత్రమే పరిమితం చేసే విధంగా కంపెనీ నిర్ణయం తీసుకుంది. అంటే గరిష్టంగా అక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి అన్నట్టుగా కూడా. సో ఇవి స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు స్పెసిఫిక్గా మీ స్టాక్స్ ఏదన్నా ఉంటే ఒకసారి పాస్ చేసి చూసుకోవచ్చు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ దాదాపు 300 కోట్ల రూపాయల వరకు సబ్సిడరీ కంపెనీ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్లో రైట్స్ ఇష్యూ ద్వారా పెట్టుబడులు అయితే పెట్టింది. సో మేజర్ స్టాక్స్ అయితే ఇవి. దేవ్యాన్ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ షేర్ ఇష్యూ టు పే అక్విజిషన్ ఇన్ స్కైగేట్ హాస్పిటాలిటీ. ఓకే. ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా కమన్స్డ్ కమర్షియల్ ఆపరేషన్స్ అట్ న్యూ మల్టీ బ్రాండ్ స్టోర్ ఇన్ తెలంగాణ. సో అదొకటి. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే JSW ఎనర్జీ విజన్ 3.0లో భాగంగా రాబోయే 2-3 నెలల కాలంలో ఎనర్జీ స్పేస్లో ఒక అతిపెద్ద సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ 20,000 కోట్ల రూపాయల వరకు డిస్బర్స్ చేయాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి టాటా ఇన్వెస్ట్మెంట్ అండ్ మహీంద్రా లాజిస్టిక్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఇవన్నీ కూడా ఎస్ బ్యాంక్ డిస్కస్ చేసాం. జెన్సాల్ ఇంజనీరింగ్లో ఈ సుమోటో ఎంక్వైరీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO రంగంలోకి దిగే అవకాశం ఉంది. అసలు ఆ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్లాంట్లో నిజంగా ప్రొడక్షన్ కూడా లేదు అన్నట్టుగా కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం. జెన్సాల్ ఇంజనీరింగ్ విషయంలో దాదాపు 85-90% మేర స్టాక్లో ఇప్పటికీ సెల్లింగ్ అయితే చూసాం. ఒక డే లైట్ రాబరీ అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. పట్టపగలు దోచుకోవడం, ఇన్వెస్టర్ల సంపద నాశనం చేయడం, అలాగే బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్మును దుబారా చేయడం, బాండ్ పేమెంట్స్ రూపంలో బ్యాంకుల నుంచి వివిధ కంపెనీల నుంచి తీసుకున్న డబ్బును కూడా దుంపనాశనం చేసే కంపెనీలు. సో ఇన్వెస్టర్స్ ఈ ఈవీ రెవల్యూషన్, ఈ బ్లూ స్మార్ట్ పేరుతో ఏదైతే కంపెనీ ప్రయత్నాలు చేసిందో ఒక రెవల్యూషన్ తీసుకురావాలని దాన్ని నమ్మినందుకు అన్ని వ్యవస్థలని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టింది జెన్సాల్ ఇంజనీరింగ్. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ కోయంబత్తూరులో ఒక కొత్త కమర్షియల్ ప్లాంట్ని కమర్షియలైజ్ చేసింది వాళ్ళ ఆపరేషన్స్ని. ఇవి స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే. ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి కూడా ఒక అప్డేట్ ఉంది, తర్వాత చూద్దాం మనం. PFC ఇరెడా స్టాక్స్ పరంగా చూస్తేనేమో PFC ఇరెడా ముల్ సేల్ ఆఫ్ జెన్సాల్ ఈవీస్ టు సెక్యూర్ లోన్స్. సో వాళ్ళ లోన్స్ ఏవైతే ఇచ్చాయో ఆ లోన్స్ని కొద్ది గొప్ప రికవర్ చేసుకునేందుకు ఈ రెండు సంస్థలు ఆ ఈవీస్ని విక్రయించే ఆలోచనలు కూడా ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త. ఎందుకంటే ఇవి NPSగా మారకుండా చూసుకోవాలి. దాదాపుగా రెండు కంపెనీలు కలిసే జెన్సాల్కి 663 కోట్ల రూపాయలు ఇచ్చాయి. ఈ 663 కోట్ల రూపాయలని ఈ ఈవీస్ విక్రయించడం ద్వారా వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్నట్టు మనం వీళ్ళు అమ్మబోతే వాటికి, ఎందుకంటే ముందే కంపెనీ అంతంత మాత్రంగా ఉందని తెలిసిన తర్వాత ఏ మేరకు వాల్యుయేషన్ వస్తుంది, ఏ మేరకు వీటిని కొనుగోలు చేస్తారని కూడా చూడాలి. ద లెండర్స్ ఫండెడ్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఓవర్ 5,000 వెహికల్స్ విచ్ ఆర్ హైపోథెటికెట్ టు దెమ్. సో ఆల్రెడీ వీళ్ళకి మార్టికేట్ చేసి హైపోథెటికేట్ చేసి ఉన్నారు కాబట్టి 5,000 వాహనాలు అంటే నిజంగా 5,000 వాహనాలు ఉన్నాయా లేదా అన్నది కూడా ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ జెన్సాల్కి సంబంధించి బ్లూ స్మార్ట్ ఇప్పటికే తన ఆపరేషన్స్ని పూర్తిగా స్టాప్ చేసింది. ఇట్ కాంట్ పే లీజ్ రెంటల్స్ టు ద పేరెంట్
పేరెంట్ ఫర్మ్ ఆల్సో అన్నట్టుగా కూడా కంపెనీ అయితే వెల్లడించడం మనం చూసాం. టెస్లా వాంట్స్ ఇండియా టు చిప్ ఇన్ విత్ ఇంటెగ్రల్ పార్ట్ సప్లై, ఈవీ మేకర్స్ ఇన్ టాక్స్ విత్ మురుగప్ప కంపెనీ మైక్రాన్ ఫర్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్. సో సెమీ కండక్టర్ కాంపోనెంట్ సంబంధించి టెస్లా మురుగప్ప గ్రూప్తో ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా కూడా వారు చూడవచ్చు. టెక్ ఫర్ స్టేక్ 10% క్యాప్ లైక్లీ ఫర్ చైనీస్ ఫర్మ్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ జేవీస్. సో ఆల్రెడీ మొన్నే మనం డిస్కస్ చేసాము దీనికి సంబంధించి. నిఫ్టీ అనే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కుడ్ ఎయిమ్ అట్ 24,550 to 24,850. సో బయింగ్ మొమెంటం కొనసాగుతుంది మార్కెట్స్లో. సో ఆ టారిఫ్ ఇయర్స్ అన్నిటిని కూడా పక్కన తోసి మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం అయితే మనకు బిల్డప్ అవుతుంది. 24,550 అండ్ 25,000 దిశగా మెల్లగా మార్కెట్స్ అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్ సైడ్ టార్గెట్ విల్ బి టు బి వాచ్డ్ ఈస్ 24,550 in the next 2 weeks and immediate support is at 23,500 levels. As of now, banking, financial, energy, pharma, realty, metal, ఆయిల్ అండ్ గ్యాస్, సిపిఎస్సి లాంటివి ఇండెక్స్ల పరంగా అండ్ సెక్టార్స్ పరంగా లైమ్లైట్లో లాంగ్స్ వెళ్ళే అవకాశం ఉండగా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, M&M ఫినాన్స్, ఎల్ఎన్టీ ఫినాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒబ్రాయ్, డిఎల్ఎఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఆర్ఈసీ, పిఎఫ్సి లాంటివి లాంగ్లో ఉండొచ్చు అనేది మనకి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ చెప్తున్న అంశం. ఇంకా స్టాక్స్ పరంగా చూస్తే కొద్దిగా పాస్ చేసుకుని మీరు మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూసుకోవచ్చు విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఏమేం చెప్పాయి అని చెప్పి. అండ్ నిఫ్టీ లోడ్స్ క్యాటపల్ట్ టు క్రాస్ 24,000 రూబికాన్. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు చాలా స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటమ్, స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ద స్ట్రాంగ్ రీబౌండ్ ఫ్రమ్ ద క్రాష్ లో సిగ్నల్స్ రెసిలియన్స్ ఇన్ ద నిఫ్టీ ఇండెక్స్ అండ్ ద ఇండెక్స్ అపియర్ టు బి ఏ స్టేజింగ్ ఏ షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ ఫ్రమ్ ఇట్స్ రీసెంట్ డౌన్ ట్రెండ్. సో ఒక బ్రేక్అవుట్ లాంటి పాజిటివ్ బ్రేక్అవుట్ మనం ఇక్కడ చూడవచ్చు మార్కెట్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ కొద్దిగా కాషియస్ అప్రోచ్ అయితే ఉండడం మంచిది. ఇంకా ఎందుకంటే టారిఫ్స్ అనేది ఓకే అనౌన్స్మెంట్ జరిగింది, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని మనకి ఇంకా ఎగ్జాక్ట్గా ఏ ఎకానమీ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. హుందాయ్ వారి అట్ స్టార్టింగ్ గేట్స్ ఫర్ బిగ్ బ్రేక్అవుట్ యాజ్ లాకప్స్ ఎండ్. సో ఈ రెండు కంపెనీస్ యాంకర్ లాక్ ఇన్ ఎండ్ కాబోతోంది. సో ఈ 2 స్టాక్స్ ఈ లాకప్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కొద్దిగా లైమ్ లైట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. హుందాయ్ లాకప్ విల్ ఎండ్ ఆన్ మండే వైల్ వారి ఎనర్జీస్ విల్ కంక్లూడ్ ఆన్ ఫ్రైడే. సో కొద్దిగా వన్స్ లాక్ అప్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున స్టాక్స్ మార్కెట్లోకి, ఎందుకంటే వాళ్ళు విక్రయించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాలి. వాల్యుయేషన్స్ లుక్ అట్రాక్టివ్ బట్ టేక్ స్టాక్ ఆఫ్ సెక్టార్ హెడ్విండ్స్. ఆటో యాన్సిలరీ 5 year బిలో 3 year యావరేజ్ 70% ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. 5 year బిలో యావరేజ్ ఉన్న స్టాక్స్ దాదాపుగా 73.3% దాకా ఉన్నాయన్నట్టుగా కూడా ఇది మనం చూడవచ్చు. ప్రపోర్షన్ ఆఫ్ కంపెనీస్ విత్ లో వాల్యుయేషన్స్ అన్నట్టుగా కూడా ఈ డేటా బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు మనం. ఏ సెక్టార్లో ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ 3 year బిలో యావరేజ్ పీతో ట్రేడ్ అవుతున్నాయి, 5 year బిలో యావరేజ్ పీతో ట్రేడ్ అవుతున్నాయి అన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్కి అయితే ఇచ్చారు. స్టాక్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఈవెన్ యాజ్ ఈక్విటీస్ బౌన్స్, ఇన్వెస్టర్స్ నాట్ రెడీ టు లోయర్ దేర్ గార్డ్ డిస్పైట్ ద రైజ్ ఇన్ ఎఫ్పిఎస్ లాంగ్ షార్ట్ రేషియో, ద అండర్ టోన్ రిమైన్స్ కాషియస్. సో ఒకసారి దెబ్బ పడిన తర్వాత అంత ఈజీగా మార్కెట్స్లో మళ్ళీ పొజిషన్స్ తీసుకోవడానికి, పెద్ద ఎత్తున మనీ కమిట్ చేయడానికి ధైర్యం అయితే ఎవరు చేయలేదు. సో ఈ మధ్యకాలంలో ఇంతటి మొమెంటమ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం పెద్ద ఎత్తున మనీ కూడా ఎవరు కమిట్ చేయలేదు. సో మనం కూడా మ్యాక్సిమం 20-25% మాత్రమే మనీ కమిట్ చేయవచ్చు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అని చెప్పి కూడా మనం పదే అనుకుంటూనే అయితే వస్తున్నాము. బట్ ఈ సినారియోలో ఓన్లీ ఎఫ్పిఐ ఐస్ మాత్రమే ఎఫ్పిఐస్ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. మార్కెట్స్ పడ్డాయి, లోయర్ లెవెల్స్లో మళ్ళీ వాళ్ళే కొన్నారు, మళ్ళీ వాళ్ళే బెనిఫిట్ కూడా అయ్యారు. పిఎఫ్సి ఎరడా ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఎవర్ సోర్స్ లుక్స్ టు బై బ్లూ స్మార్ట్ ఫర్ 800 to 1000 crores. ఇక్కడ ఎవర్ సోర్స్ ఈ బ్లూ స్మార్ట్ అన్న బ్రాండ్, మంచి బ్రాండ్ బిల్డ్ అయితే చేసింది జన్సాల్. నిజంగా అందులో ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే దీన్ని దాదాపుగా 800 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేయడానికి ఎవర్ సోర్స్ కంపెనీ ముందుకు వచ్చింది. బట్ దీన్ని ప్రభుత్వం సపరేట్గా టెక్ మహీంద్రా సత్యం విషయంలో ఎలా అయితే ఎస్ఎఫ్ఐఓ రంగంలోకి దిగి దీనికోసం ఒక కంపెనీని ఏర్పాటు చేసి, ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి
మహీంద్రాలకి ఎలా విక్రయించారో దీన్ని కూడా అలా చేస్తారా లేదా ఏంటనేది చూడాలి. మొత్తానికైతే ఊహించిన దానికంటే పెద్ద కంపు ఇందులో జరిగిందని చెప్పి అర్థం చేసుకోవాలి. BHEL ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. MTNL దాదాపు 8,400 కోట్ల రూపాయల లోన్స్ని డిఫాల్ట్ చేసింది. 7 PSBస్కి 5 బూస్ట్ స్టాప్స్ అండ్ 1 lakh డ్రింకర్స్ వాక్ ఇన్ టు స్టోర్. సో 1,00,000 మందికి 5 మద్యం షాపులు మాత్రమే ఇండియాలో ఉన్నాయి. లో లిక్కర్ షాప్ కౌంట్ అనేది ధరలను పరోక్షంగా పెంచుతోంది అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఇక్కడ ఇచ్చారు. చైనాలో దాదాపుగా 60 లక్షల లిక్కర్ సేల్స్ ఉంటే ఇండియాలో అందులో 1% కూడా లేవు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో దీన్ని బట్టి మరింతగా తాగి ఊగేందుకు అవకాశం ఉంది ఇంకా అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది. వోడాఫోన్ ఐడియా క్లియరింగ్ డ్యూస్ మే రిజల్ట్ ఇన్ బిగ్ డివిడెండ్. దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు రికవర్ చేసింది కాబట్టి వోడాఫోన్ ఐడియా నుంచి ఇండస్ టవర్స్ ఒక బిగ్ డివిడెంట్ని ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే ఉంది. DSW ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ హెడ్జింగ్ మెకానిజంని, ఇంటర్నల్ హెడ్జెస్ని క్యాలిప్సో అన్న ఒక సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ అయితే చేశారు. ఇప్పుడు దాన్ని కనుక ఆ తుట్టిని కదిపితే నిజంగా ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయనేది బయటపడవచ్చు అని గ్రాండ్ థాటన్ అయితే చెప్తోంది. సో ఇంకా ఏదన్నా మిస్టీరియస్ ట్రాన్సాక్షన్స్ ఇంకా జరిగి ఉన్నాయా అన్నది కూడా సో గ్రాండ్ థాటన్ అయితే కొద్దిగా అనుమానంగా వ్యక్తం చేస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ హెడ్జింగ్ మెకానిజంలో భాగంగా. మోర్ CEOs ఐ ఎగ్జిట్ యాజ్ గోయింగ్ ఎట్ స్టఫ్ ఆప్షన్స్ స్ప్రింగ్ అప్. సో గత కొద్ది కాలంలోనే దాదాపుగా ఇండియాలో అయినా సరే ఇతర దేశాల్లో అయినా సరే పెద్ద CEOs అంతా ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కానీ ఈ టారిఫ్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్న తరుణంలో మెల్లగా బయటికి వెళ్తున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా డ్రాస్ అ బ్లూ ప్రింట్ టు రెడ్యూస్ US ట్రేడ్ సర్ప్లస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని, అలాగే అదాని గ్రీన్ సోలార్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్ర గెట్స్ రెగ్యులేటరీ క్లారిటీ. వీళ్ళు ఇన్వాల్వ్ కారు అన్నట్టుగా కూడా ఒక సంకేతం. అదాని గ్రీన్ అలాగే AP ప్రాజెక్టుకి సంబంధించి పరోక్షంగా ఒక పాజిటివ్ సంకేతం. అదానికి TCS షేర్, టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్లో TCS షేర్ దాదాపుగా 16 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. స్టాక్ గత 5 సెషన్స్లోనే 13% మేర పెరిగింది. ICICI సెక్యూరిటీస్ ఈ స్టాక్కి బై రేటింగ్ అయితే ఇస్తోంది. హాస్పిటల్ వాల్యుయేషన్స్ కీప్ స్టడీ పల్స్ ఎన్ష్యూరింగ్ గ్రోత్ నెవర్ స్కిప్స్ ఎ బీట్. సో మెజారిటీ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఫార్మాని పక్కన పెడితే కొద్దిగా హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ మొమెంటం ఈసారి మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా బ్రోకింగ్ కంపెనీస్ భావిస్తున్నాయి. మెజారిటీ కిమ్స్ అండ్ మేదాంతా, రెయిన్బో ఈ 3 కంపెనీలు కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయవచ్చు. తర్వాత జాబితాలో నారాయణ హృదయాలయ ఉండొచ్చు అనేది కూడా ఒక సంకేతంగా కంపెనీస్ అయితే చెప్తున్నాయి. విత్ బ్రోకింగ్ కంపెనీస్ తర్వాత స్థానంలో అపోలో హాస్పిటల్స్ అండ్ మ్యాక్స్ లాంటివి ఉంటాయి. ఇండియాస్ ఆయిల్ బాస్కెట్ ప్రైస్ హిట్స్ 47 మంత్లో ఇన్ ఏప్రిల్ నెలలో దాదాపుగా 47 నెలల కనిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ప్రైజెస్ దిగి వచ్చాయి. దీనివల్ల పరోక్షంగా మన ఇంపోర్ట్ బిల్ అనేది 5.5% మేర తగ్గింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. పరోక్షంగా ఇది మనకి రూపీ స్ట్రెంథన్ అవ్వడానికి, ఓవరాల్గా మార్కెట్స్కి, ఎకానమీ అన్నిటికీ కూడా ఒక పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు రెగ్యులర్గా తగ్గుతూనే ఉన్నాయి. టెలికామ్ రీటైల్ లైక్లీ టు ఆఫ్సెట్ OTC వీక్నెస్ ఫర్ రిలయన్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఈ వారంలో ఉన్నాయి. మనకి టెలికామ్, రీటైల్ ఈ 2 OTC వీక్నెస్ని కొద్దిగా పేరప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గత కొద్ది కాలం నుంచి ఇదే ట్రెండ్ అయితే ఉంది. టెలికామ్, రీటైల్ ఈ 2 సెక్టార్సే ఓవరాల్గా రిలయన్స్ గ్రోత్ ప్రాస్పెక్ట్లో భాగం అయ్యాయి. OTC క్రమంగా వీక్ అవుతూనే వస్తుంది. రిలయన్స్కి పెద్ద బర్డన్గా కూడా మారింది. వీళ్ళు ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని టెలికామ్ని, రీటైల్ని సపరేట్గా లిస్ట్ చేస్తారో అప్పుడే, ఎందుకంటే చాలా కాలం నుంచి రిలయన్స్ అండర్ పర్ఫామ్ చేస్తూనే ఉంది మార్కెట్స్తో సంబంధం లేకుండా. సో దీన్ని బట్టి రిలయన్స్ ఎలాంటి అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటుందో కూడా చూడాలి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.